ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. జనాభా ప్రాతిపదికన దేశంలో కోవిడ్ మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 100 మంది కోవిడ్-19తో చనిపోగా ప్రపంచ సగటు ప్రతి 10 లక్షల జనాభాకు 186గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నిన్న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కొన్ని దేశాల్లో మన దేశంలో కంటే 6 నుంచి 9 రెట్ల కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయని ఆయన వివరించారు. అదేవిధంగా ప్రతి 10 లక్షల జనాభాకు నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య కూడా మన దేశంలోనే అత్యల్పంగా ఉందని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద కేవలం 31,000 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. అలాగే నవంబర్ నెల మొత్తంలోనూ నమోదైన రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని భూషణ్ తెలిపారు. నవంబర్ నెలలో సరాసరిన ప్రతిరోజు 43,152 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా 47,159 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జూలై 7వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు 1 కోటి మాత్రమే కాగా నవంబర్ 30 నాటికి ఆ సంఖ్య 14 కోట్లను దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిన్న వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. మరోవంక దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇంతవరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. ఇందులో 88,89,058 మంది కోలుకున్నారు. 1,37,621 మంది కోవిడ్ వ్యాధితో కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 4,35,603 క్రియాశీల కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,318కి చేరింది. మరణించిన వారి సంఖ్య 1,461కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 9,627 యాక్టివ్ కేసులుండగా 2,59,230 మంది కోలుకున్నారని హెల్త్ బులెటిన్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 101, రంగారెడ్డి జిల్లాలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 51,854 నమూనాలను పరీక్షించగా 685 మందికి కరోనా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. 24 గంటల సమయంలో కరోనా చికిత్స పొందుతూ మరో 4 చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,996కు చేరింది. మరోవంక సోమవారం ఒక్కరోజులో 1,094 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,09,708 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వ బులెటిన్లో పేర్కొంది. కొన్ని రకాల మందులు లేదా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఐసీఎంఆర్ డాక్టర్ బలరాం భార్గవ్ తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన టీకాను తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు ఇటీవల చెన్నైకి చెందిన ఒక వాలంటీర్ ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్తో కలిసి డాక్టర్ భార్గవ్ విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉండవచ్చని ఆయన తెలిపారు. అయితే వాలంటీర్లపై పరీక్షలు జరిపిన తర్వాత పూర్తి డేటాను సేకరిస్తారని, దాని ఆధారంగా అధ్యయన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని బలరాం చెప్పారు. కాగా దుష్ప్రభావాల వల్ల టీకా ట్రయల్స్లో ఎటువంటి మార్పు ఉండబోదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.